అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్, మీరు తెచ్చుకునేది ఎంత, తీసుకుపోయేది ఎంత. కె జగన్నాథం, కర్నూలు. మీరు ఎంత తెచ్చుకున్నారో ఒకసారి గమనించండి. పైనుండి మీరు ఎంత తీసుకుపోతున్నారో కూడా గమనించండి, ఆలోచించండి, విచారణలో పడండి. మీరు తెచ్చుకున్నది ఏం లేదు, తీసుకుపోయేది కూడా ఏం లేదు. మరి మీరు ఏం తెచ్చుకోలేదు కాబట్టి ఖాళీగా ఉండాలనా అనే ఆలోచన మీకు వస్తుంది. ఏమి ఖాళీగా ఉండకూడదు, కష్టపడాలా, అన్నీ చేయాలా. తీసుకుపోయేది కూడా ఏం లేదు కాబట్టి ఖాళీగా ఉండాలా అనవచ్చు. ఏమి ఖాళీగా ఉండాలి, అన్ని పనులు చేయొచ్చు, అన్నీ సక్రమంగా న్యాయబద్ధమైన పనులు చేయొచ్చు. కానీ ఏమి లేదు అసంతృప్తితో జీవించవద్దు. సంతృప్తిగా జీవించు, ఉన్నదాంతో హ్యాపీగా ఉండు. మరింత సంపాదించు, మరింత కష్టపడు, మరింత హ్యాపీగా ఉండు, మరింత కష్టపడు, మరింత హ్యాపీగా ఉండు. ఇప్పటిదాకా కూడబెట్టాలని రాజ్యాలు ఏలిన వాళ్ళంతా ఏమయ్యారు గమనించు ఒకసారి. ఇప్పుడు అక్బర్ చక్రవర్తి, మహాచక్రవర్తి యుద్ధాలు చేశారు, సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఇప్పుడు అక్బర్ చక్రవర్తి యొక్క ఆస్తి ఎంతో చూడండి. తెలుసుకోగలరా? మీరు చెప్పగలరా ఎక్కడ ఆయన బార్డర్ ఆస్తి ఎంతో? ఔరంగజేబు అనేక యుద్ధాలు చేశాడు. గజనీ మహమ్మద్, గోరీ మహమ్మద్ యుద్ధాలు చేశారు. ఇప్పుడు ఔరంగజేబు ఆస్తి ఎంత? ఔరంగజేబు యొక్క బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంతో చెప్పండి చూద్దాం. చెప్పలేరు మీరు, ఎందుకంటే ఎవరు లేరు. పోనీ వాళ్ళ మనవాళ్ళు, మునిమనవాళ్ళ యొక్క ఆస్తులు చెప్పండి. వాళ్ళ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు చెప్పండి. చెప్పలేరు, వాళ్ళ ఆస్తి పస్తులు చెప్పలేరు. అలెగ్జాండర్ యుద్ధాలు చేశారు. నెపోలియన్ ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరి అనేక యుద్ధాలు చేశారు. చెంగిజ్ ఖాన్ పెద్ద యుద్ధాలు చేశారు. మంగోలియా, చైనా వరకు యుద్ధం చేసుకుంటూ పోయాడు. కొన్ని లక్షల మంది చనిపోయారు. గొప్ప వీరాది వీరుడు, శూరాశివుడు అని పొగిడారు. ఇప్పుడు చెంగిజ్ ఖాన్ యొక్క సామ్రాజ్యం ఎక్కడుందో చెప్పండి. నెపోలియన్, ఫ్రాన్స్ దేశం, ఆయన సామ్రాజ్యం గురించి చెప్పండి, ఎక్కడుందో చెప్పలేరు. కాబట్టి ఆయన ఏం తెచ్చుకోలేదు, ఆయన ఏం తీసుకుపోలేదు. అలెగ్జాండర్ అంటాడు చివరి రోజుల్లో చనిపోయే ముందు, నేను చనిపోతే నా శవపేటికలో 2 చేతులు బయటపెట్టి నా శవపేటికను తీసుకుపోండి శ్మశానానికి అంటాడు. ఎందుకొరకు అంటాడంటే 2 చేతులు బయటపెట్టి శ్మశానానికి నా శవపేటికలో బయటపెట్టి తీసుకోండి అని. నేనేమి ఇంత యుద్ధం చేసినా, మహాచక్రవర్తినన్నా, ప్రపంచాన్ని జయించినా, కానీ నేను ఏమి తీసుకుపోకుండా ఖాళీగా వెళ్ళిపోతున్నాననే సందేశము ప్రజలకు పోవాలా అని ఖాళీ చేతులు శవపేటిక బయటపెట్టి ఇట్లా వెళ్ళకిలా పెట్టి తీసుకుపోండి అని ఆయన చివరి కోరుతాడు అలెగ్జాండర్. గమనించండి. అట్లని చెప్పి ఏమి చేయకుండా ఉండదు. సృష్టిలో కష్టపడాలా, సృష్టిని డెవలప్ చేయాలా, విశ్వాన్ని డెవలప్ చేయాలా. మీరు, మీ కుటుంబము, పిల్లలు, పోషణ, విద్య, ఉద్యోగము, వ్యవహారము, ఆరోగ్యము, జ్ఞానము అన్నీ చేస్తూ ఉండాలా. కానీ ఏమి లేదని అసంతృప్తితో ఎప్పుడు ఉండవద్దు. నీ అసంతృప్తే నీ అనారోగ్యానికి కారణం. నీ అసంతృప్తే నీ జీవన ఆయుష్ తగ్గించే కారణం. నీ సంతృప్తే నీకు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి సంతృప్తే నీకు కారణం. నీ ఆనందమే నీకు ఆరోగ్యం ఇస్తుంది. కాబట్టి ఇవన్నీ గమనించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.